హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు గెస్ట్గా ఉన్నారు షణ్ముఖ్ గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేశారు. సో ఆయన ఎందుకు అలా మాట్లాడారు ఒకసారి వస్తాం. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు రాజశేఖర రెడ్డి గారికి అవును, అత్యంత ఆప్తుడు. రెండో ఆత్మ. ఫస్ట్ ఆత్మ కేవీపీ గారు, రెండో ఆత్మ అంటే లెఫ్ట్ సైడ్ ఒక ఆత్మ, రైట్ సైడ్ ఒక ఆత్మ అనుకుంటే మరి రెండో స్థానంలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఉంటారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు, ఎటువంటి సందేహము లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి. మరి ఎందుకు ఆయన ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి, అటు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి సంచలనమైన వ్యాఖ్యలు చేస్తున్నారు? మరి ముఖ్యంగా గమనించినట్లయితే ఆయన ఏమంటున్నాడు? ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యల్లో మొదటి పాయింట్, కూటమి ప్రభుత్వము హామీలు నెరవేర్చకపోయినా కూడా 2029లో మరలా కూటమి ప్రభుత్వమే గెలుస్తుందని చెప్పేసి ఒక భయంకరమైనటువంటి అంటే సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు, ఫోర్కాస్టింగ్ చేశారు. మరి రెండో వ్యాఖ్య ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఈ టర్మ్లోనే క్విడ్ ప్రోకో కేసుల్లో శిక్ష పడేటట్లు చేస్తారు. సో 2-3 ఏళ్ళు కానీ శిక్ష పడినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడానికి, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండడానికి అనర్హత అంటే మామూలు అర్హత ఉండదు, అనర్హత పడతాది అని చెప్పేసి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత ఆప్తుడైన ఈయన మరి ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు జగన్ గారి మీద? ఎందుకంటే ఆయన ఇంకో మాట అన్నాడండి. జాఫర్ గారు ఇంటర్వ్యూ చేసే ముందరగా కూటమి ప్రభుత్వం గురించి, ఆ యొక్క ప్రభుత్వ పరిపాలన గురించి మీరు కమెంట్ చేయండి అని అంటే, నాకు తెలిసి నా దగ్గర అయితే సబ్జెక్ట్ ఏమీ లేదు అన్నాడు. సబ్జెక్ట్ ఏమీ లేదు అంటే ఏదో ఒక ఆరోపణలు చేయడానికి, విమర్శ చేయడానికి సబ్జెక్ట్ లేదు అన్నాడు అంటే కూటమి ప్రభుత్వం ఏ విధంగా పరిపాలిస్తుంది అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మనిషి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అనేది అందరికీ తెలుసు. అది ఆయన చెప్పినా కూడా నేను మనిషి కాదు, నేను జగన్మోహన్ రెడ్డి గారి మనిషి కాదన్నా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎవరు నమ్మరు. కానీ మరి ఆయన చెప్పాల్సినటువంటి విషయం ఏంది? కూటమి ప్రభుత్వం దగ్గర ఎటువంటి నెగిటివిటీ లేదు, ప్రజల్లో వ్యతిరేకత లేదు అని చెప్పేసి అంటా ఉన్నాడు. మరి కూటమి ప్రభుత్వం ఏ విధంగా పరిపాలిస్తుంది అనేది ఆయనే చెప్పకనే చెప్తున్నాడు. అంటే వాళ్ళిద్దరి మధ్య ఏదైనా మనస్పర్ధలు వచ్చినందువల్ల ఇలాగా అంటున్నారు. ఏంటికి వస్తాయండి మనస్పర్ధలు? రాజశేఖర రెడ్డి గారికి సన్నిహితుడైన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మరి ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పినా చెప్పకపోయినా, చేసినా చేయకపోయినా, ఇంకోటి చెప్పినా ఇంకోటి చేసినా, మొత్తానికైతే ఆత్మ అనేది ఆ కుటుంబం చుట్టే తిరుగుతుంది కదా, మనస్సు అనేది ఆ కుటుంబం చుట్టే తిరుగుతుంది కదా. ఇది ఎవరు చెప్పిన మనకు మేలు చేసిన వాడి కుటుంబం పట్లే కదా మన మనస్సు అనేది తిరిగేది. మరి ఆయనే స్వయాన ఒకనొక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. మరి ఈ రోజు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు క్లారిటీగా చెప్పడం జరిగింది, మరలా వచ్చే ఎలక్షన్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా కూడా కొద్దిగా సీట్లు తగ్గినా కూడా 164 సీట్లు వచ్చాయి కదా, కొన్ని సీట్లు తగ్గినా కూడా మళ్ళా కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి గురించి నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ వాళ్ళకంటే, ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణుల కంటే రాజశేఖర రెడ్డి గారితో పాటు వాళ్ళ కుటుంబంతో సాన్నిహిత్యం ఉంది కాబట్టి, రాజకీయ సంబంధాలు ఉన్నాయి కాబట్టి, నేను ఆయన క్లియర్గా ఒక మాట అన్నాడండి, రాజకీయ సంబంధాలు మాత్రమే ఉన్నాయని చెప్పాడు. దాని ప్రకారంగా మనం మాట్లాడుకున్నా కూడా రాజకీయ సంబంధాల పట్ల వాళ్ళ నాన్నగారితోనూ ఉన్నాయి, ఇటు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశాడు 5 ఏళ్ళు, అన్ని అంచనా వేసుకునే బ్రహ్మాండంగా కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి రాబోయే రోజుల్లో ఏదో ఒక పార్టీలు విలీనం చేయకపోతే రాజకీయ భవిష్యత్తు ఉండదని చెప్పకనే చెప్తున్నాడు. అంటే ఇక్కడ బిగ్గెస్ట్ డౌట్ ఏంటంటే సార్, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఏ వ్యక్తి అయినా సరే, ఏ నాయకుడైనా సరే కూటమి ప్రభుత్వాన్ని కానీ లేదంటే పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎప్పుడు ఏదో విమర్శిస్తూ ఉండాలి. కానీ ఇలాంటి ఒక మంచి విమర్శ అనేది ఫస్ట్ టైం కదా, మీకు ఎలా అనిపిస్తుందండి? విమర్శ అంటే మంచి విమర్శను ఎలా అంటామండి? అతని అభిప్రాయం అని చెప్పి చెప్తాం. మంచి విమర్శ, చెడు విమర్శ అనేది పక్కన పెడితే అభిప్రాయం ఉండవల్లి అరుణ్ కుమార్ గారు నిక్కచ్చిగా ఫస్ట్ టైం తను చెప్పకనే చెప్తున్నాడు. ఎందుకంటే కూటమి ప్రభుత్వము ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వ్యక్తిగత రాజకీయాలకు దారి తీయట్లేదు, ఏదో దురుద్దేశంగా కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టట్లేదు. ఆధారాలు పారదర్శకంగా, పాక్షికంగా కాకోకుండా సంపూర్ణంగా ఆధారాలు సేకరించి ప్రజల ముందు ఉంచి దాని తర్వాత చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇంతవరకు ఈ అరెస్టు అక్రమం అని చెప్పేసి ఏదో ఆరోపణ చేయడం అనేది సహజం ప్రత్యర్థి పార్టీల నుంచి, కానీ ఇంతవరకు ఏ అరెస్ట్ అయినా సరే రాష్ట్రంలో జరిగిండేది ఈ కారణం చూపించి అరెస్ట్ చేశారు.
అవును. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, చూశారు కదండి. అవును. నంద్యాలలో అర్ధరాత్రి క్యారవాన్లో ఉన్నటువంటి ఆయనను ఎటువంటి ఆధారాలు చూపకోకుండా ఒక మాజీ ప్రజాప్రతినిధిని అరెస్టు చేయాలి అన్న ఎమ్మెల్యేని, ఎంపీని, ఎవరైనా సరే ప్రజాప్రతినిధులుగా చట్టసభల్లో ఎన్నికైనటువంటి వారిని అరెస్టు చేయాలి అంటే గవర్నర్ యొక్క అనుమతి కంపల్సరీగా తీసుకోవాలి. 17A సెక్షన్ అమలు చేయాలి. కానీ అది చేయకోకుండా నిర్దాక్షిణంగా ఫస్ట్ 3,000 కోట్ల అవినీతి అండ్రి, 300 కోట్ల అవినీతి అండ్రి, 30 కోట్ల అవినీతి అండ్రి. అంటే క్లారిటీ లేదు. అంటే మొత్తానికి ఎడిదిరిగి 53 రోజులు కంటిన్యూ చేశారు. మరి 74 ఏళ్ళ వయసు ఉన్నటువంటి వ్యక్తి సిమెన్స్ అనే ఒక సంస్థ ద్వారా 2 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించి 3 లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చారండి. స్కిల్ డెవలప్మెంట్లో 2 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. కానీ నిర్దాక్షిణ్యంగా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు. మరి అలా చేసిందా ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉంది. ముందర 2 కాన్వాయ్, వెనకాల 2 వెహికల్స్, బ్రహ్మాండంగా వెళ్తున్నారు. ఎక్కడ కావాలంటే అక్కడ స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు. ఎక్కడైనా బలవంతంగా చేసే చర్యలు ఉన్నాయి? ఎక్కడైనా పర్మిషన్ ఇవ్వట్లేదా పోలీసులు? నెలకొకసారి హ్యాపీగా తిరుగుతున్నారు. బెంగళూరుకి వెళ్తున్నారు, అమరావతికి వస్తున్నారు, తాడేపల్లి మీటింగ్లు పెడుతున్నారు, హ్యాపీగా ప్రెస్ మీట్లు ఇంట్లోనే పెట్టేస్తున్నారు. ఎవరైనా ఏమన్నా అన్నారా? గతంలో ఉండేదా? రంగనాయకమ్మ అని చెప్పేసి, రంగనాయకమ్మ పేరులో కమ్మ ఉందని చెప్పేసి ఆమె ఏదో LG పాలిమర్స్ ఘటనకు సంబంధించి ఒక పోస్ట్ పెడితే ఈ విధంగా జరిగింది అని చెప్పేసి ఆమెను ఏ విధంగా చిత్రహింసలు పెట్టారండి? ఇది కదా అక్రమం అంటే. మరి అలాంటి అరెస్టులు ఏమైనా ఈరోజు ఉన్నాయా అని చెప్పేసి చెప్పకనే చెప్తున్నాడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. కాబట్టి నా దగ్గర అయితే ఎటువంటి విమర్శ లేదు, నా దగ్గర సబ్జెక్ట్ లేదు. ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పరిపాలనపై ఎటువంటి నెగిటివ్ అయితే నాకు కనపడట్లేదని ఆయన చెప్పకనే చెప్పాడు. సో మరి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు సో ఇలాగే వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కదా వైఎస్ఆర్సీపీకి, మరి వీళ్ళు కూటమి ప్రభుత్వంలోకి వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? ఎవరు? ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఎందుకు వస్తారండి? అంటే మరి ఇప్పుడు రాజకీయాలలో ఆయన కంటే మేధావులు లేరా? ఆయన కంటే పనిచేసే సమర్థత ఉన్న వాళ్ళు లేరా? నిజంగా నేను ఛాలెంజ్ చేస్తున్నానండి. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పార్లమెంటు సభ్యుడిగా ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమి ఉద్ధరించారో ఒక లిస్ట్ అవుట్ డైరీ పట్టుకొని రమ్మానండి. నేను ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నా. ఈరోజు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ఒక మద్యం విషయంలో దీనికి మ్యానుఫ్యాక్చర్ ఇంత అవుతుంది, ట్రాన్స్పోర్ట్ ఇంత అవుతుంది, ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి తేవడానికి ఎంత పడుతుంది, కానీ కూటమి అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎంత అమ్మిందని చెప్పేసి డైరీ పట్టుకొని వచ్చేసి ఓని ఊకదంపుడు చేసేవాడు. మరి ఇప్పుడు ఎందుకు రావట్లేదు? గత 5 ఏళ్ల పరిపాలన గురించి ఈరోజు కూటమి ప్రభుత్వం రాగానే 7 అంశాలపైన శ్వేతపత్రాలు విడుదల చేశారు. పోలవరం, అమరావతి, సహజ వనరుల దోపిడీ, ఇసుక, మద్యము, ఇన్ని వదిలే శ్వేతపత్రాలు. ఒక్కదానిపైన ఎందుకైనా డైరీ పట్టుకొని వచ్చి లెక్కలు చెప్పలేదని నేను అడుగుతా ఉన్నా. నిజంగా నీలో చిత్తశుద్ధి ఉంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల నీకు ప్రేమ ఉన్నట్లయితే, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ప్రేమ, ఆప్యాయత, గౌరవం. ఎందుకంటే ఇదే రాజమండ్రి ప్రజలు మిమ్మల్ని ఆ రోజుకు పార్లమెంట్ సభ్యుడికి ఎన్నుకోబడ్డారు. మరి ఆ ప్రజలకు మీరు కృతజ్ఞతగా ఏమి చేశారు? డైరీ పట్టుకొని వచ్చి చెప్పండి అని నేను అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారా, చంద్రబాబు నాయుడు గారు మరలా సీఎం అవుతారా అనేది ప్రజలు తెలుస్తారు, మీరు కాదు. కానీ మేము అలాంటి యువత ఏమడుగుతున్నారంటే, మీలాంటి కురు వృద్ధులు అంటే రాజకీయాలలో తల పండిపోయి ఈ మొత్తం భారతదేశ రాజకీయాన్ని మొత్తం ఆకలింపు చేసుకున్నటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, మేము అడిగే ప్రశ్న ఏంటంటే, మీరు మీ ప్రాంతానికి, రాజమండ్రి ప్రాంతానికి అప్పట్లో మీరు ఏమి చేశారో డైరీ పట్టుకొని వచ్చి చెప్పాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్స్ అండి. నమస్తే.